హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్న పరమాత్మకు నా యొక్క వందనాలు. మనం చూసాము, సీతాదేవిని ఎత్తుకొని పోయిన తర్వాత రావణ లంకలో ఏం జరిగిందని తను ఒకేసారి భ్రమపడుతూ ఉన్నది. ఏదేవో కళలు వస్తున్నాయి, ఏమేమో అవుతూ ఉన్నది ఆమెకు. సో సీతదంతా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ సోమ ఏం చెప్పిందో అనేది చూద్దాము. సోమ కళ్ళు తెచ్చింది. మా ముఖాల్లో భయాన్ని చూసి గబగబా చెప్పింది, నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, కానీ మాత ఏ విధంగా హింస పడిందో అని తెలియచేయటానికి మాత్రమే. ఈ భ్రమలన్నీ రావుని వల్లేనేనా అని మా అమ్మ అడిగింది. సోమ అవునని తలొప్పింది. చూడండి, మాత రావుని మనసులో ప్రవేశించాలి, కానీ అతను చాలా తెలివైన వాడు. ఆమె తన ఆలోచనలను చూడగలదని ఇప్పుడే అతనికి తెలుసు. అందువల్లే ఆమెను నీతి బాహ్యురాలుగా చేయడానికి అన్ని రకాల మాయలను సృష్టించడం ద్వారా ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. అతను దాదాపు విజయము సాధించాడు. శ్రీరాముడు నిరోధించకపోతే ఆమె నీటిలో మునిగి శరీరం వదిలిపెట్టేది. ఇప్పుడు రెండోసారి శ్రీరాముడు ఆమెను భూమిలో ఉంచాడు. మొదటిసారి ఆమె యవ్వనంలో అడవిలో గాఢ దాన స్థితిలోకి వెళ్ళినప్పుడు జనక మహారాజు కానీ ఋషులు కానీ ఆమెని భూమిలోకి తీసుకోలేకపోయారు. అప్పుడు ఆమె గాఢ ఆశీర్వాద స్థితిలో ఉన్నది. శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం కాకపోతే ఆమె శరీరం ప్రకృతిలో కలిసిపోయేది. అది ఆ శ్రీరాముని భౌతిక రూపంలో కలుసుకోకముందు జరిగింది. ఈసారి లంకలో లోక కల్లోలాన్ని చూసి ఆమె శరీరాన్ని విచ్ఛిన్నము చేయిపోయింది. ఆమె ఎంతో ఇబ్బందిని కష్టాన్ని స్వీకరించి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలని అనుకున్నది. మళ్ళీ శ్రీరాముడే దానిని నిరోధించాడు. ఈ కథలో మిగతా భాగాన్ని చెప్పబోయే ముందు నేను కొంత ఆగాలి. ఇది కథలో అతి ముఖ్య భాగం. రావణి పుట్టుకకు దారి తీసినది. మేము విన్నదాని వల్ల మా హృదయాలు భారమయ్యాయి కనుక ఆ విరామం పట్ల నాకు మా అమ్మ ఎంతో సంతోషించాము. మీరు ఆహారం తీసుకోలేదు కదా? అవునా అడిగింది సోమ. మేము తలలు పట్టుకున్నాం. అయితే మీకోసం నన్ను ఏదైనా సిద్ధం చేయనివ్వండి. సూర్యదేవుడా ఇప్పటికే తన ప్రయాణపు మధ్యలో ఉండి ఉంటాడు. ముందు మనం వెళ్ళి ఆయన ప్రణామములు అర్పిద్దాము. అడవి జీవులన్నింటికీ ప్రణతులు అర్పిద్దాం. మనం ఎంతో సేపటి నుంచి లోపలే ఉండిపోయాం కదా, హృదయాలు భారమయ్యాయి. కొనసాగిపోయే ముందు వాటిని తేలికపరుద్దాం. మాత దానినే కోరుకుంటుంది అని ఈ అధ్యాయము సోమ ముగించిందనమాట. సో నెక్స్ట్ అధ్యాయం, శాపవశస్తు రావణ జననం. శాపం వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు రావణుడికి రావణ శాపం ఎలా వచ్చినది చూద్దామంట. మేము కథలో నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సోమ మళ్ళీ కుటీరంలో కూర్చున్నాం. బయట చాలా వేడిగా ఉండి అక్కడ తినలేకపోయాం. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుబట్టినా మేము ఈ వేడిలో పండ్లు నీళ్లు చాలు అన్నాం. మేము గబగబా వాటిని బుధించి ఆ చిన్న గదిలోకి తిరిగి వచ్చాం. ఆశ్చర్యకరంగా దానిలో ఇప్పుడు చక్కటి గాలి వీస్తూ ఉంది. సరే, ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాలు వర్ణించబోతున్నాను. ఆమె కొనసాగించింది. కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడు దైవస్వరూపమైన నారాయణితో కలిసి నడుస్తూ ఉంది. వారు తమ స్వర్గధామం వైకుంఠంలో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించి ఆలోచనలు ప్రసరించుకుంటూ ఉండగా నిరంతరంగా ఆశీర్వాదాల తరంగాలు వారి మధ్య ప్రవహించే. ప్రతిరోజు కొత్త రకమైన కనిపించే. ఈ వేళ ఇంత వర్ణరహితంగా ఉందేమిటి అనుకున్నాను. వారు నడుస్తుండగా నారాయణ ఆమెతో, బ్రహ్మ మానసపుత్రులైన ఆ నలుగురు ఈరోజు వచ్చారు అని ఆమెతో చెప్పాడు. వారు మన దర్శనం కోసం ఎందుకు రాలేదు ఆవిడ అడిగింది. వారు వచ్చారు, కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. నారాయణుడు తన సంభాషణను కొనసాగిస్తూ, కుమారులు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనల్ని ఆటంకపరచడం ఇష్టం లేక వారిని పంపించి వేశాడని చెప్పాడు. కానీ వాస్తవంలో అతనికి వారికి పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకొని వారు మనల్ని చూడటాన్ని ఇష్టపడలేదు. సమయం చూసుకొని నేను అతనితో మాట్లాడతాను. సుదూరంగా చూస్తూ నారాయణ ఋషి కుమారులను గుర్తించింది.
వారు వెళ్ళే వైపు మెరుస్తున్న కళ్ళు చూసి మనం వారి వైపు వెళ్దాం, వారు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, వారిని మనము కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని అంటూ వారు ఆనందంతో ఆ నలుగురు ఋషుల వైపు నడిచారు. వారిలో ఒక ఋషి తలదించుకొని, నారాయణమూర్తి, మేము మీ దర్శనానికి రానందుకు మన్నించని వేడుకున్నాడు. నారాయణులు నవ్వుతూ చుడుగా ఆ ఋషులు జరిగింది వారు గ్రహించినారని అర్థం చేసుకున్నారు. మా సేవకులను దుష్ప్రవర్తకు మన్నించండి అని నారాయణుడు అన్నాడు. అదేం లేదు ప్రభు, మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాము. ఆనంద పులకింతలయ భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మీతో పంచుకోవడం కోసమే మేము వచ్చామని ఆ ఋషులు బదులిచ్చాడు. కుమారులు సెలవు తీసుకుని వెళ్ళిన తర్వాత నారాయణులు జయుడు వద్దకు వెళ్ళారు. వారు రాకను చూసి దాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ నారాయణుడి నుంచి దాక్కోలేకపోయాడు. చాలా కాలం క్రితం నారాయణుడు జయుడు ఆ ఉన్నత దేవలోకానికి ఉండటానికి అనుమతించినప్పుడు అతనిలో అతిశయ అసూయ బీజాలు ఉన్నాయని గుర్తించిన కాలక్రమేణా అవి నశించిపోతాయని ఆశించాడు. కానీ ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఇప్పుడు వృద్ధి చెందుతున్నాయి. ఆయన తన సేవకుల వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తర్వాత మా దర్శనానికి వచ్చిన కుమారులను మీరు తిప్పి పంపారు కదా, ఈ ధామం నుంచి ఎవరిని తిప్పి పంపకూడదు. ఇక్కడ మన ఋషుల విషయం చెప్పేది ఏముంది ప్రభు? అందులో నా తప్పేం లేదు. వారు ఎంతో దురుసైన వాళ్ళు, నాతో ఎంతో అమర్యాదంగా ప్రవర్తించారు. ఆ మనోస్థితిలో ఉన్న వారికి మీరు దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్ళి ప్రశాంతత చేకూర్చుకొని రమ్మనని చెప్పానని జయుడు చెప్తాడనమాట. నారాయణుడు అతను అసత్యం చెప్తున్నప్పటికీ తెలుసుకోవటం కాక అతని మనసులో వంచన బీజాలు కూడా చోటు చేసుకోవడం చూశాడు. జయ, నువ్వు చెప్పేది సత్యం కాదు. నువ్వు నన్ను వంచలేవని నువ్వు తెలుసుకోవాలి. వెంటనే ధ్యాన సాధనలకు వెళ్ళు. నిన్ను వశపరుచుకొని అతిశయ వంచన బీజాలు వేలుతో పెకిలించి ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధమైన ధ్యాన సాధన చెయ్యాలో ఆయన సూచించి దృశ్యాన్ని నారాయణ చూస్తూ ఉన్నది. నారాయణుడు తనకు సూచించిన విధంగా సాధకునికి వెళ్ళటానికి బదులు జయుడు కుమారుడు వద్దకు వెళ్ళి వారిని కోప్పడ్డాడు. మీరు ప్రభువు వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదులతో ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారని కోపంగా ప్రశ్నించాడు. ఋషులు ఆయనతో ఆశ్చర్యంగా చూశారు. జరిగిందేమిటో వాళ్ళకి తెలుసు. ప్రభువు అతను ధ్యాన సాధనకి వెళ్ళమన్నాడని తెలుసు. అతను అన్నదాన్ని పట్టించుకోకుండా ఋషులలో ఒకరు అతని ధ్యాన సాధనలో మార్గం చూపించిపోయాడు. కానీ జయుడు కోపాన్ని తీవ్రతం చేసింది. ఋషులు పరస్పరం చూసుకున్నారు. తర్వాత ఏం జరిగిపోతుందో గుర్తించారు. ఈ లోకంలో కోపానికి అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలు లేదా కారణ లోకాలకు ప్రవేశించే వారికి ప్రతికూల ఉద్వేగాలను నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాలు ఛాయ ఏర్పడినా దాన్ని తప్పనిసరిగా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే అక్కడ వెళ్ళవడే సాంద్రతా లోకాలను నిలిపి ఉంచే ఉన్నత ప్రకంపనాలు కల్లోలానికి గురి కాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపనాలు అంతరాయం కలిగితే విశ్వం అంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయని వాళ్ళు అనుకుంటారు. నారాయణుడు ప్రత్యక్షమై జయంతో శాంతంగా చెప్పాడు. జయ, నువ్వు ఏం చేయాలన్న సలహా నేను నీకు ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరగిపోయేదాకా సాధన చెయ్యి. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను. జయుడు నారాయణ క్షమాపణం కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువుకు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచాల్సిన అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడని తనలో తాను అనుకున్నాడు. అతనిలో స్వీయ జ్వాలి వేలాడుకున్నది. ప్రభుతో నా బంధానికి గాడి ఏర్పరిచినందుకు ఆ ఋషులకు తగిన శాస్తి చేస్తానని అనుకున్నాడనమాట. నారాయణుడు సూచించినట్లు అతను ధ్యాన సాధన చేయకపోగా ఒక పథకం రచించి మొదలుపెట్టాడు. అతను ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక దేవతాశ్రీ బుట్టతో పండ్లు తీసుకొని వెళ్ళటం చూశాడు. అవి ఋషుల కోసం అని భావించి అతడు ఆమెను సమీపించాడు. ఆమె చాలా అందంగా ప్రశాంతతతో ఉంది. ఋషుల కోసం ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అన్నాడు. కానీ నిజంగా అతనికి తను అవమానించే కార్యక్రమమైన వాళ్ళకు పండ్లు తీసుకెళ్లే ఉద్దేశం ఆయనకి లేదు. అది చూసిన ఆమె సందేశించింది. ఆ క్షణంలో అతనిలో మోహం తలెత్తింది. ఈ తలంలో అరుదుగా జరిగే చర్య అని అతని కోరికలను తీవ్రతగా ఆమె దిగ్భ్రాంతి చెంది వెనుగడుకు వేసింది.
దేవి నారాయణ అతని ముందు ప్రత్యక్షమై తీవ్రమైన స్వరంతో, ఇక్కడ మోహానికి తావులేదు జయ. నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనల వల్ల నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనలకు వెళ్ళకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపవేయవలసి ఉంటుందని హెచ్చరించాడు. కానీ మాత ఏదో చెప్పబోయింది. అయితే అప్పటికి ఆలస్యమైంది. ఋషులలో ఒక పదునైన స్వరంతో, జయ, నువ్వు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మిమ్మల్ని అవమానిస్తే సహించావు. కానీ ఈ మహిళా ఋషిని ముల్లోకాలను గౌరవించబడి స్త్రీని అవమానించడం మాకు సహించరానిది. నీ ఉద్వేగాలు మానవ లోకంలో చెల్లుతాయి కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకొని నీ ప్రతికూల ఉద్రేక అంకురాలను చిదిమి వేయవలసిందిగా శపిస్తున్నాను. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎరక పెంపొందించకపోతే, అజ్ఞానంలో కూరుకపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరచకపోతే నారాయణుడే ఆ ప్రభువే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమవుగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు, నన్ను ఈ శాపం నుండి కాపాడండి. నేను ఇప్పుడు ధ్యాన సాధనకు వెళతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది జయ. నారాయణుడు విషణవదనంతో అన్నాడు. నీకు నేను సలహా ఇచ్చాను, అలాగే నారాయణ కూడా, కానీ నువ్వు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచనల చర్యల ఫలితమే. ఏ ఒక్కరూ తమ మనసు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఈ నియమం తెలుసు కానీ పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించగా కొనసాగించాడు. ప్రార్థించడం అలానే ప్రార్థిస్తున్నాడు. కానీ నారాయణుడు, ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు, కానీ దానిని మెరుగుపరుచుకోవచ్చు. కాల వ్యవధి తగ్గించబడి నువ్వు ఈ భ్రమలను చేసుకోవడానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఇక్కడ తిరిగి రాగలవా లేదా అనేది నిర్ణయిస్తాయి. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపం, గర్వం, మోహాలు వదిలించుకొని ఇక్కడికి తిరిగి రాగలవు. కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావటం అసాధ్యపడదు అని నారాయణుడు జయుడితో చెప్తాడనమాట. జయుడు మాత వైపు తిరిగి, అమ్మా, నన్ను త్రోసివేయవద్దు, నువ్వు దీనిని ఆపగలవు, నేనేం చేయాలో చెప్పమ్మా అని అడిగాడు. అతనిని కరుణాపూరిత దృక్కులతో చూస్తాము. ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రత తలాలలోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ. వాటిలో ఈ నష్టాన్ని తిప్పికొట్టగలవు. కానీ నువ్వు నారాయణుని హెచ్చరికలను లక్ష్య పెట్టకపోగా నువ్వు గొప్ప సంక్షోభ బీజాలు నాటుతున్నావు. భూమిని ఇంతకుముందు ఎన్నడూ ఎరగని సంక్షోభానికి గురి చేశావు. అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను సరిచేయవలసి ఉంటుంది. అది భయంకరమైన యుద్ధం కనుక భూమి మీద విషయాలన్నింటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుని ధ్యానించి ఆయన నీ తపస్సులో నీకు చూపిస్తాడని బదులిచ్చింది. అమ్మ అంతా అరిచాడు. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించడానికి సిద్ధమవుతున్నది. జయుడి చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రమత్తంగా ఒక మాట వెలువడింది. ఆమెకు ప్రహ్లాదుడు జయుని కుమారుడు. భూమిపై మొదటిసారిగా జయుడు హిరణ్యకశపునిగా జన్మించినప్పుడు తన కుమారుని చంపటానికి ప్రయత్నించడం గుర్తుకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణలతో ఆడుకుంటూ తాను దేవలోకాల్లో విన్న మంత్రాలను పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుల పట్ల భక్తి గీతం గానం చేసేవాడు. ఇప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణాయామ లోకాలకు నిండిపోయినప్పుడు రాముడు తన పరుగును ఆపేవాడు. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె తిరిగి తన మనసులోకి వెళ్ళగలిగేది. ఈ వక్రీకరించబడిన మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణను ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్య గానాన్ని అతను జ్ఞాపకంలో మేల్కొల్పడానికి ప్రయత్నించింది. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణి చెవిలో, జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిక. భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోకముందు జయని గానం, అది ప్రేమ కోరకు నీ గానం అని గుసగుసలాడింది. ఆ జ్ఞాపకం మొదలవగానే అతను స్తంభించిపోయాడు. అతని శరీరం చిన్నదిగా, మరింత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరంతో, అమ్మా, నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు అని అన్నాడు.
ప్రియపుత్ర, మేము నిన్నెప్పుడూ వదలలేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాయి. తిరిగి నీ చర్యల వల్లనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. నీవు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి. నిన్ను ఎంతగా దిగదార్చుకున్నావు. ఎంతో మంచిగా ఉన్నప్పటికీ ఆమె కోపంతో అడిగిన అతను పడిపోవటం మొదలవగానే పట్టుకోవడానికి వెళ్ళింది. అయోమయంగా చూస్తూ అతను, నా కొడుకా, నేను నా కొడుకును చంపాను. నేను ఎందుకు కొడుకులను చంపానని గొణిగాడు. కానీ ప్రహ్లాదును నువ్వు చంపలేదు. ఆమె బదులిచ్చి, అతను రక్షించటానికి, నీకు పాపం చుట్టకుండా ఉండటానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతన్ని పడిపోతుండగా, గ్రహాలు నక్షత్రాలు దారి గుండా పడిపోతుండగా, విస్తృత విశ్వంలో అతను ఒకానొక శంకలం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యము పొగవల్లే, మంచు వల్లే కరిగిపోయింది. దేవతాతలం అదృశ్యమై దాని జ్ఞాపకం మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉండి ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై శ్రీ నారాయణి, జై శ్రీ నారాయణి అని జపిస్తున్నాయి. ఇక్కడ వరకు చాప్టర్లో అర్థంలో ఉన్నాము. ఇంకా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.